నిర్మాణం ఓ సవాల్గా తీసుకొని ముందుకు సాగేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. అమరావతి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అతి ముఖ్యమైన ప్రాజెక్ట్. ఏపీ రాజధానిగా అమరావతిని ఓ అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సంకల్పించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణంపై దృష్టి సారించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యం నీడల్లో మగ్గిపోయిన అమరావతిని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా చంద్రబాబు ప్రయత్నానికి చేయూతనివ్వడంతో అమరావతికి మంచి రోజులు వచ్చాయని రాజధాని రైతులు అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులు దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ గడియలు రాని వచ్చేస్తున్నాయి. అమరావతి పునర్నిర్మాణ పనులు ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ద్వారానే చేయించేందుకు సిద్ధమైన సీఎం ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగించేందుకు సమాయత్తమయ్యారు. అమరావతి పునర్నిర్మాణం ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. వీటి పర్యవేక్షణ కోసం నిర్వహణ కమిటీ వేసింది. మంత్రులు నారా లోకేష్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఈ కమిటీలో ఉండగా మోదీ పర్యటన పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధాని పర్యటన నిమిత్తం ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ను నోడల్ అధికారిగా నియమించారు. ప్రధాని మోడీ అమరావతి పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన అనంతరం శరవేగంగా నిర్మాణ పనులు చేసేలా ప్లానింగ్ కూడా చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహాయక సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని బహిరంగంగా స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చూపించిన వివక్ష ఖరీదు రాజధాని ప్రాంత రైతులపై నమోదైన కేసులతో భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నరేంద్ర మోడీ అమరావతి పునః ప్రారంభానికి రావడం ఆనందకరంగా ఉన్నా ఈసారైనా యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలను జరిగేలా వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు నూతన భవనాలు ప్రారంభించారు.